హలో అండి నమస్తే నేను మీ విజయ వెల్కమ్ టు మై ఛానల్ బ్లెండ్ విత్ విజయ. ఈరోజు నేను మీకు పల్లి కారం పొడి ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఈ వీడియోలో చూపించిన విధంగా చేస్తే పొడి అనేది పర్ఫెక్ట్గా వస్తుంది, ముద్ద అవ్వకుండా పొడి పొడిగా పర్ఫెక్ట్గా ఉంటుంది. మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోనికి వెళ్ళిపోదాం. ఈ పల్లి పొడి ఏ విధంగా తయారు చేయాలో చూసేద్దాం. దీనికోసం ముందుగా కడాయి తీసుకొని పల్లీలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో పల్లీలను అనేది వేయించుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి. ఇది బాగా చల్లారనివ్వాలి. ఇవి బాగా చల్లారిన తర్వాత 1 కప్ పల్లీలని మిక్సీ జార్లో తీసుకొని మిక్సీ జార్లో వేస్తున్నాను. తర్వాత 1/2 కప్పు పుట్నాల పప్పు అనేది యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా పుట్నాల పప్పు యాడ్ చేసుకున్న తర్వాత నేను చూపిస్తున్నాను కదా 1/2 కప్ కొబ్బరి తురుము, ఎండు కొబ్బరి తురుముని యాడ్ చేసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 8 నుంచి 9 వరకు వెల్లుల్లి రెబ్బలను యాడ్ చేసుకోవాలి. తర్వాత సరిపడినంత ఉప్పు తీసుకొని యాడ్ చేయాలి. తర్వాత నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత 1/2 కప్పు బెల్లం తురుము అనేది వేసుకోవాలి. తర్వాత కారంకు సరిపడినంత కారం పొడి అనేది ఇక్కడ నేను యాడ్ చేస్తున్నాను. ఇక్కడ నేను 4 టేబుల్ స్పూన్స్ అనేవి కారం పొడి నేను యాడ్ చేస్తూ ఉన్నాను. ఇప్పుడు వీటన్నిటిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మనం ఏ పొడి చేసినా కూడా పల్స్ మోడ్లో మాత్రమే మిక్సీ పట్టుకోవాలి, లేదంటే ముద్ద ముద్ద అయిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా మెత్తగా పొడి చేసుకోవాలి. దీన్నంతా ఒకసారి స్పూన్ సహాయంతో కలుపుతాము. ఈ విధంగా మిక్స్ చేస్తున్న టైంలోనే ఉప్పు కారం అన్నీ సరిపోయాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ సరిపోకపోతే ఉప్పు కారం అనేది యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా కలిపిన తర్వాత దీన్నంతా తీసుకొని ఒక ప్లేట్లో తీసుకోవాలి. ఈ విధంగా ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. ఎక్కడైనా మీకు ముద్దగా కనిపిస్తే స్పూన్తో కానీ చేత్తో కానీ ఇలా తీసేస్తే వచ్చేస్తాయి, పొడైపోతుంది. ఈ పొడంతా చల్లారిన తర్వాత ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో వేసి స్టోర్ చేసుకోవచ్చు. 1 నెల పాటు ఇది స్టోర్ చేసుకోవచ్చు. ఈ పొడి అనేది ఇడ్లీ, దోశ, పొంగల్ లేదా వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అండ్ నా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.